సంతానలక్ష్మి. సంతానలక్ష్మి అనగానే మనందరికీ సంపాదిస్తాము, చాలా సంపాదిస్తాము, చాలా చాలా సంపాదిస్తాము, ఇంకా ఇంకా సంపాదిస్తాము, కూడబెడతాము. తర్వాత దాన్ని ఏం చేయాలి, మన తర్వాత ఎవరికైనా ఇవ్వాలి అని మనిషికి తాపత్రయం ఉండదు. మనిషికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ప్రాణం, జీవించడానికి కావాల్సిన శక్తి. జీవించడానికి కావాల్సిన శక్తి రాగానే మనిషిలో ఆశ మొదలవుతుంది. ఆశ మొదలవగానే సంపాదించడం మొదలు పెడతాడు, కూడబెట్టడం మొదలు పెడతాడు, తనది అనే భావంతో మొదలు పెడతాడు. అంటే నాది 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 అని మొదలు పెడతాడు, నాది నాది అని ఆస్తులు కూడా పెడతాడు. తర్వాత ఆఖరికి సంతానానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే ఇవంతా వ్యర్థము అని అనిపిస్తూ ఉంటుంది మనిషికి. అందుకని ఆ సంతానం కలగకపోతే వారి పరిస్థితి ఏంటి? బయట నుంచి మనకి సంతానం తెచ్చుకోవచ్చు, అంటే విడిగా మనం సంతానాన్ని వారసులుగా తీసుకోవచ్చు ఎక్కడి నుంచైనా అని కూడా తెలుసు. అయినా కూడా మనకి ఒక సంతానం పుడితే బాగుంటుంది అని ఆలోచించేవారే ఎక్కువ. అందుకని వారసు లేని సంపద అంతా చుట్టాల పాలవుతుంది, లేకపోతే ఇంకెవరెవరో వచ్చి దాన్ని కొట్టేసుకుంటారు. అందుకని సంతానం ఖచ్చితంగా ఉంటేనే వీరికి ఇహపర లోకాలకి, అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా పితృకార్యాలకి పుత్రుడు పనికొస్తాడు. కాబట్టి పితృకార్యాలకు కూడా కావాలి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో సంతానం కలగాలి, దానిలో పుత్ర సంతానం ఒకరైనా కలగాలి అని కోరుకుంటారు. స్త్రీ సంతానం లేకపోతే కనీసం ఆ తల్లిదండ్రుల్ని అడిగేవాడు కూడా ఉండడు. పుత్రుడు పెళ్లి చేసుకున్న తర్వాత అటు ఇటు పనిలో లేకపోతే కుటుంబంలో బాధ్యతల్లో పడిపోయి తల్లిదండ్రులు తిన్నారా లేదా అని కూడా పట్టించుకుంటారు. కానీ కూతురు కనీసం ఎలా ఉన్నావు అని అడుగుతుందిట. అందుకని తల్లికి కూతురు కూడా కావాలి, కొడుకు కూడా కావాలి, ఇద్దరు ఒకరే, ఒకే విధానం అంటుంటారు. అందుకని తమ అనంతరము వారసులు ఉండడం అత్యంత ప్రధానం. వారసులు లేకపోతే మర్త్యుల సంపద పరుల పాలే. అందుచేత అనేకులు సంతాన శాపంతో సంతానము దేవతలకి అలభ్యం, దేవతలకి సంతానం కలగదు. అందుకని దేవతలు ఏం చేస్తారు, మనుషులుగా పుట్టాలని ప్రయత్నం చేస్తారు. మనుషులుగా పుట్టి సంతానాన్ని పొందాలి, అమ్మాని పిలువబడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారట దేవతలు కూడా. అంటే మానవులు దేవతల కన్నా గొప్ప ఈ విషయంలో. అందుకని అది మనం మర్చిపోకూడదు. అయితే అట్టిలు దానిని లక్ష్మీదేవి యొక్క పంచమ అంశ ఈమె. అయితే ఈమె సంతాన లక్ష్మి అని అంటారు. ఈమె 5వ అంశం. ఈ మాతను ఆరాధిస్తే స్త్రీలకు సమస్తమైన సర్ప, ఇప్పుడు అందరికీ ఏంటంటే పిల్లలు పుట్టట్లేదు అనేసరికి నాగదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, అందుకే పిల్లలు పుట్టట్లేదు అంటారు. కానీ జాతకరీత్యా సర్పదోషము, మండూక దోషము, అలాగే కమట దోషము అని 3 రకాల దోషాలు ఉంటాయి. అలాంటి దోషాల వల్ల పిల్లలు పుట్టకపోవడం అది స్త్రీకైనా పురుషుడికైనా సాధ్యమే. సంకల్ప మాత్రముతోనే సర్వసృష్ట అయిన బ్రహ్మను సృష్టికి మూలమగు కామనోద్దీపకుడైన మన్మధుని ఏర్పరిచిన ఈ సంతాన లక్ష్మిని ఎవరు త్రికరణ శుద్ధిగా ధ్యానం చేస్తారో వారికి అనుపమాన శుభ్ర జాతకులైన సంతానం కలుగుతారు అని పూర్వకాలంలో వ్యాస మహర్షి తదితరులు అనేక మంది ఈ అంబను ఆరాధించి సత్సంతానము కలగడమే కాకుండా వారు ఆ సంతానము ద్వారా ఇవాటికి కూడా వాసికెక్కారు. ఎందుకు అంటే శ్రీవ్యాసుడికి శ్రీ సుఖ మహాముని వంటి యోగుడు, విభాండవుడికి ఋష్యశృంగుడి వంటి మహోన్నతుడు, అతని వల్లే రామచంద్రుడు పుట్టడం జరిగింది. ఈ అమ్మ దయ వలనే లభించింది అని తెలిసిన విషయం. సంతాన ప్రాప్తికి గావించి పుత్రకామేష్టి మొదలు యజ్ఞంలలో సంతాన లక్ష్మిని గురించి పుత్ర పుంజములు ఉండుటైందుకు ప్రధాన ఉదాహరణ. వివాహాది శుభకార్యాల్లో కూడా రాజాపత్యార్థం ఇదం కన్యా గృహ్ణామి అన్న మంత్రాన్ని సంతానము యొక్కయు ఈ దేవి ప్రభావం యొక్క ఘనత అని చెప్తున్నారు. అంటే మనం ఇవాళకి కూడా కనీసం వివాహంలో కూడా ఎందుకు ఈ అమ్మాయిని కన్యని పెళ్లి చేసుకుంటున్నాము అంటే సత్సంతానాన్ని ధర్మబద్ధంగా పొందడానికి అని చెప్పి మనకి ఒక మంత్రం ఉంటుంది. అందుకని సంతాన లక్ష్మిని ఆరాధిస్తే సంతానము లేని వారికి కూడా సత్సంతానము కలుగుతుందిట. అందుకని ఈ మంత్రాన్ని, ఈ అమ్మవారి యొక్క ఆరాధనని నిత్యం చేస్తే ఎవరికైతే పిల్లలు బాగాలేకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, అలాగే పిల్లల వల్ల చాలా బాధలు పడుతున్నవారు, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఉంటారు. అలాంటి వారికి కూడా సంతాన లక్ష్మి పిల్లల్ని ఇవ్వడమే కాకుండా వారి పిల్లల్ని కూడా
బాగు చేసి సత్సంతానవతులుగా తయారు చేస్తుందట. వారు జన్మలలో అంటే వారి కుటుంబంలో ఎవ్వరికీ సంతానలేమి అనేది కలగకుండా చూస్తుందట. ఇవాటి రోజున సంతానలేమి సర్వసామాన్యమైన విషయమైంది కాబట్టి ఎక్కడ చూసినా సంతానలక్ష్మి యొక్క ఆరాధన, పుత్రకి కామేష్టి యొక్క యాగాలు జరగడం సర్వసామాన్యమైపోయింది. ఈ అమ్మని ఆరాధించి మన పిల్లలు బాగుండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వీరందరూ సుఖ సమృద్ధిని పొందాలని, అలాగే వీరికి మంచి యోగం కలగాలని మనము అమ్మని ఆరాధిద్దాం. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. జయ లక్ష్మీనారాయణ.